హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆసరా పెన్షన్ పైన, అంటే చేయూత పెన్షన్ పైన. ఇప్పుడు మనకు లేటెస్ట్గా అందరు అనేది జియో జారీ చేసింది ప్రభుత్వం, పెన్షన్లు అనేది కట్ అవుతున్నాయని చెప్పేసి చాలామంది అనేది చాలా ప్రచారాలు చేస్తున్నారు. అండ్ పెన్షన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు కూడా చాలా టెన్షన్లు ఉన్నారు. ఎవరికనేది యాక్చువల్గా పెన్షన్ పోతుంది, డీటెయిల్గా మీకు క్లారిటీ ఇస్తాను. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు అనమాట. సో మన హెల్ప్ ఇన్ తెలుగులో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. సో ప్లీజ్ అందరు అనేది వీడియో చూస్తున్నారు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఈ ఛానల్ మీకు అండగా ఉంటుంది. సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలియచేయండి. ఇట్స్ టోటలీ ఫ్రీ ఇన్ఫర్మేషన్. జెన్యూన్లీ మీకు నేను నాలెడ్జ్ ఇస్తాను. మీరు కూడా ఎవరు కూడా అనేది టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏ ప్రభుత్వ పథకాలన్నా మీరు ఈజీగా మన ఛానల్ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. షార్ట్కట్లో మీకు చెప్తాను చూడండి. ఈ పెన్షన్ అనేది యాక్చువల్గా ఎవరికనేది గవర్నమెంట్ అనేది తీస్తుందని చెప్తే, సో ఇప్పుడు చూడండి, చాలామందికి అనేది 7 ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉంటుంది, చాలామందికి ట్రాక్టర్స్ ఉంటాయి, అండ్ చాలామందికి కార్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ వర్కర్స్ ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్ అయి ఉంటారు, అండ్ చాలామంది ఇంట్లో అనేది ప్రభుత్వం ఉద్యోగం చేస్తుంటారు. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇంకో పెన్షన్కి అప్లై చేస్తారు, వాళ్ళకి ఇంకో పెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే ఒకటే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అనేది గవర్నమెంట్ అనేది గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే అనేది గవర్నమెంట్ అనేది వాళ్ళ పెన్షన్స్ అనేది తొలగించడం జరుగుతుంది అనమాట. ఎవరికైతే 4 వీలర్స్ ఉన్నారో, ఎవరైతే రిటైర్ అయ్యి గవర్నమెంట్ నుంచి వెళ్ళి పెన్షన్ పొందుతున్నారో, ఆల్రెడీ డబుల్ పెన్షన్ తీసుకుంటున్నారో, వాళ్ళకి మాత్రమే ఉంది. సో నిరుపేదలకు మాత్రం ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదనమాట. సో ఎవరు పెన్షన్ అనేది పోవు, అండ్ ఇంకా పెన్షన్ అనేది గవర్నమెంట్ అనేది పెంచాలని ఆలోచిస్తుంది. 6 హామీలు ఇచ్చింది కదా. సో 6,000 అందరికీ, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000, అండ్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి 4,000. సో ఈ పెన్షన్ అనేది హైక్ కాబోతుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా ఉండండి, ఓకేనా? సో టెన్షన్ పడకండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ చేయండి. సో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. సో ఇది వాటి వీడియో. ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే నా కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.